జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదలకు సన్నాహాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. అయితే తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా రేవంత్ రెడ్డి సర్కార్ చిహ్నం తయారు చేయిస్తోంది. గతంలోని తెలంగాణ చిహ్నంలోని చార్మినార్ కాకతీయ తోరణం తొలగించి అమరుల స్తూపం, రామప్ప, మూడు సింహాల గుర్తులు ఉండేలా నూతన చిహ్నాన్ని తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 2 నాటికి పూర్తి స్థాయిలో మార్పులు చేసి చిహ్నం విడుదల చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. జూన్ 2న తెలంగాణ చిహ్నం విడుదలకు సన్నాహాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. ఇటు తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా రేవంత్ రెడ్డి సర్కార్ చిహ్నం తయారు చేస్తోంది. గతంలోని తెలంగాణ చిహ్నంలోని చార్మినార్ కాకతీయ తోరణం తొలగించి అమరుల స్తూపం, రామప్ప, మూడు సింహాల గుర్తులు ఉండేలా నూతన చిహ్నాన్ని తయారు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. జూన్ 2 నాటికి పూర్తి స్థాయిలో మార్పులు చేసి ఈ చిహ్నాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా చిహ్నాన్ని తయారు చేస్తున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్ మొత్తంగా? గుడ్ మార్నింగ్ నవీన్. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పాలి. ఇప్పటికే టీఎస్ టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ సంస్థలకి టీఎస్ టీజీగా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక అదే విధంగా జూన్ 2న జరగబోతున్నటువంటి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఆడంబరంగా ఘనంగా నిర్వహించాలని చెప్పింది. దీనికి ఈసీ అనుమతి ఇవ్వడంతో ఆ రోజున సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని ఇన్వైట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే వాళ్ళందరికీ కూడా ఆహ్వానం అందించింది. అయితే సోనియా గాంధీ గతంలో ఉమ్మరాంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ సహకారం చేసింది సోనియా గాంధీ కాంట్రిబ్యూషన్ వల్లనే తెలంగాణ వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సందర్భంగా సోనియా గాంధీకి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానికి అనుగుణంగా ఇప్పటికే తెలంగాణలో రాజముద్రగా ఉన్నటువంటి కాకతీయ కళాతోరణానికి బదులుగా దాని స్థానంలో కొత్త చిహ్నాన్ని తయారు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా గతంలో ఉన్నటువంటి చిహ్నాలన్నింటినీ తొలగించి చార్మినార్, అదేవిధంగా కాకతీయ కళాతోరణాలు తొలగించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాని స్థానంలో అమరుల స్తూపము, రామప్పతో పాటుగా మూడు సింహాలు ఉండేలా ప్లాన్ చేస్తుంది. సో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా జూన్ 2వ తేదీన అత్యంత ఆడంబరంగా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వము భావిస్తా ఉంది.